నమస్తే. మనందరికీ ఇష్టమైన చందమామ కథల గురించి ఓ రెండు మాటలు చెప్పుకుందాం. చందమామ కేవలం పిల్లల పత్రికే అనుకుంటే పొరపాటి. చిన్నవాళ్ల దగ్గర నుంచి వృద్ధుల దాకా అందరూ ఇష్టపడే కథలు చందమామ కథలు. చందమామది ఓ విభిన్నమైన శైలి, విచిత్రమైన పాత్రలు, మనస్సును ఆకట్టుకునే చిన్న చిన్న కథలు, రంగురంగుల బొమ్మలు. అంతేకాదు, భారత ఇతిహాసాలను తెలిపే రామాయణ మహాభారత కావ్యాలు, ఇంకా జానపద కథలు కూడా ఇందులో మనకి కనిపిస్తాయి. చదువర్లని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అదో అద్భుత ప్రపంచం. చందమామ సృష్టికర్తలు నాగిరెడ్డి, చక్రపాణిలు. కథల్లో ఎక్కడ వారు తమ సాంఘికం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అంతేకాదు, వ్యాపార ప్రకటనలకు కూడా వారు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. చందమామని ఒక అపురూప శిల్పంగా తీర్చిదిద్దారు. చందమామది 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర. 100 ప్రతుల నుంచి వేలు లక్షలు దాటింది. అంతేకాదు, 3 భాషలతో మొదలై 14 భాషలకు చేరి ఎల్లలు దాటేసింది. అన్ని భాషల వారిని అలరించింది. నాగిరెడ్డి, చక్రపాణి గారు సినిమా రంగం వైపు వెళ్ళినా చందమామని అశ్రద్ధ చేయలేదు. దాని నిర్వహణా బాధ్యతని కొడవగంటి కుటుంబరావు గారికి అప్పగించారు. కొడవగంటి వారి సారథ్యంలో చందమామ సౌందర్యం చెక్కు చెదరలేదు. కుటుంబరావు గారు రచయితలకు కథలు దిద్దిపెట్టి అక్షరాభ్యాసం చేసిన మహానుభావులు. చందమామ కాంతులీనటానికి వెనక మరో 3 ప్రతిభ ఉంది. వారే శంకర్, చిత్ర, వడ్డాది పాపయ్య. వీరు 3 వేసిన చిత్రాలు అద్భుతం, అసమానం, అనితర సాధ్యం. ఆ బొమ్మలే చందమామకి గొప్ప ఆకర్షణ. మరి చందమామ కథలు వీలైనప్పుడల్లా చదువుదాం, కుదరకపోతే విని ఆనందిద్దాం.